శరీరంపై ఏదో ఒక సందర్భంలో మచ్చలు ఏర్పడటం సాధారణం. అలాంటి మచ్చలను తొలగించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుండడం అంతే సాధారణం. అయితే ఈ మచ్చలకు వైద్యశాస్త్రం అనేక రకాల చికిత్సలను అందుబాటులోకి తెచ్చింది. అవేంటో ఇవాల్టి హెల్త్ కేర్లో తెలుసుకుందాం. శరీరంపై ఏర్పడే మచ్చలకు ఎలాంటి చికిత్స ఉంటుంది? స్కార్ అనేది ఒక స్టిగ్మా. అంటే మనకు చాలామంది స్కార్ అనగానే అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక భయం, అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇది ఏమవుతుంది, స్కార్ ఫామ్ అవుతుందా అని ఒక భయంతో దే విల్ ట్రై టు అవాయిడ్. అంటే మనం ఏం చేయాలి, స్కార్ ఫామ్ కాకుండా ఏం చేయాలి, స్కార్ ఫామ్ చేయించాలి. స్కార్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్. అంటే మనకు ఏదైనా శరీరంలో ఒక డ్యామేజ్ జరిగినప్పుడు శరీరం దానికన్నా రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. సెల్ఫ్ రిపేర్ అంటారు దాన్ని. ఆ రిపేర్లో భాగంగా ఆ న్యాచురల్ బాడీలో కొన్ని ప్రాసెస్ జరుగుతాయి మనకు. ఆ ప్రాసెస్లో అది న్యాచురల్ ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లోకి అనుగుణంగానే ఆ స్కార్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. స్కార్ అనేది ఇన్ఎవిటబుల్. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు కానీ, కొన్ని ఫిజియలాజికల్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కానీ స్కార్ ఫార్మేషన్ అనేది చాలా కంపల్సరీగా ఫామ్ అవుతుంది. మీకు ఒక దెబ్బ తగిలిన, లెట్స్ సే సింపుల్ థింగ్, చాలామందికి యాక్నే స్కార్స్ అంటారు. అంటే మనకు మొటిమల తర్వాత స్కార్స్ ఫామ్ అవుతాయి. కెన్ వి రిమూవ్ ఇట్? స్కార్స్లో బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు ఏంటంటే స్కార్స్ని మనం ప్రివెంట్ చేయగలగాలి. అంటే మనకు ఎట్లా యాక్నేలో మనకు ప్రివెంట్ చేయడానికి ఏంటంటే, మనకు యాక్నే వచ్చినప్పుడు సరిగ్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్కార్స్ ఫామ్ కావు. ఒక్కసారి స్కార్ ఫామ్ అయిన తర్వాత దాన్ని చేయడానికి మనకు ఎన్ని సర్జరీస్, ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నా కూడా 100% అనేది నార్మల్ స్కిన్ రావడం అనేది జరగదు. కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ తీసేయగలుగుతాం అంటారు. స్కిన్ స్ట్రెచ్ అయ్యి ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత అందులో లోపల ఎలాస్టిక్ ఫైబర్స్ బ్రేక్ అయినప్పుడు ఆ బయట ఫిజియలాజికల్గా అది స్కార్ లాగా మనకు బ్రేకింగ్ కనబడుతుంది. ఆ బ్రేకింగ్ మనం ఏం చేసినా కూడా అన్లెస్ మనం ఆ స్కిన్ తీసేసి కంప్లీట్గా మళ్ళీ అబ్డామినోప్లాస్టీ చేస్తే తప్ప ఆ స్కార్ అనేది ఎరేజ్ కాదు. ఈ స్కార్ని ట్రీట్ చేయడానికి అందులో టైప్స్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. కొన్ని హైపర్ట్రోఫీ స్కార్ అంటారు. బాడీ ఏమేం చేస్తుందంటే ఎక్సెస్గా రియాక్షన్ అవుతుంది. ఒక చిన్న గ్యాప్ వచ్చింది అనుకో, కట్ అయిన తర్వాత ఆ రియాక్షన్ చేయడానికి బాడీ ఓవర్ రియాక్ట్ అయ్యి టిష్యూ ఎక్కువ ఫామ్ అవుతుంది. దాన్ని హైపర్ట్రోఫీ స్కార్స్ అంటారు. కొంతమందిలో చెవు పోగు కుట్టించుకున్నప్పుడు చెవు లావ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ బాడీ ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆ ఇన్సల్ట్కి చాలా లావ్ అయిపోతుంది. దాన్ని కీలాయిడ్స్ అంటారు. ఈ కీలాయిడ్స్లో ఏంటంటే, మీరు ఒక్కసారి కీలాయిడ్ని కనుక టెండెన్సీ ఉన్నప్పుడు, బాడీలో టెండెన్సీ ఉంటుంది. ఆ స్కార్ ఫార్మేషన్ అనేది కొంతమందిలో బై బర్త్గా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనకు అయినంత వరకు ప్రొసీజర్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం సర్జరీ చేయాల్సి వస్తే కూడా వాళ్ళలో మనం సర్జరీ చేసిన విత్ ఇన్ 2-3 డేస్లోనే మనం అందులో స్టెరాయిడ్స్ అది ఇంజెక్ట్ చేస్తాం, అది ఫామ్ కాకుండా. ఇన్ కేస్ అది చేయకుండా కనుక చేస్తే మాత్రం మళ్ళీ అది ఎన్నిసార్లు తీసినా అన్నిసార్లు బాడీ సేమ్ రియాక్షన్ ఫామ్ అయ్యి ఇంకా అగ్రెసివ్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కీలాయిడ్స్ అంటారు. సో కీలాయిడ్స్ ట్రీట్మెంట్ ఏంటంటే వాటిని అవాయిడ్ చేయడమే బెస్ట్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళకి టెండెన్సీ ఉందా లేదా అని సర్జరీ చేసేప్పుడు అడుగుతాం మనం కొంతమందిలో. ఆ టెండెన్సీ ఉన్నప్పుడు మనం వాళ్ళలో సర్జరీస్ అయినంత వరకు చిన్న స్కార్ పెట్టడం కానీ, లేదా సర్జరీ చేసిన తర్వాత వాళ్ళలో కొన్ని స్టెరాయిడ్స్ ఇవ్వడం కానీ, లేదంటే కొన్ని సిలికాన్ జెల్స్ కానీ, సో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. సర్జరీ తర్వాత కూడా కొన్ని పోస్ట్ ఆప్ కేర్ ఇండికేషన్స్ అది ఇస్తాం. అది ఇచ్చినప్పుడు మనం కొంతవరకు దీన్ని ప్రివెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మచ్చలను పూర్తిగా తొలగించే అవకాశం ఉందా? స్కార్స్లో కొన్ని మనం సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు, కొన్నిటికి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. సింపుల్ స్కార్స్లో, ఎత్తుకున్న స్కార్స్ని మనం ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు. దానికి వాటికి ఏం చేస్తామంటే ప్రెషర్ కామెంట్స్ అంటారు. అంటే ఒక సర్టెన్ ప్రెషర్ కనుక మనకు కంటిన్యూస్గా ఇవ్వగలిగితే ఆ ఎత్తున్న స్కార్ ఆటోమేటిక్గా అది ఫ్లాట్ కావడం జరుగుతుంది. ఇది కావడానికి మనకు కొంచెం టైం పడుతుంది. మనకు ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ డే, ఒక రోజులో కాదు. ఇది ఒక 5 నుంచి 6 నెలలు, కొంతమందికి సంవత్సరం కూడా పట్టొచ్చు. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఓన్లీ ఆ ప్రెషర్ ఇవ్వడమే. ఆ ప్రెషర్ ఇచ్చేది మనం నార్మల్గా మనం డైరెక్ట్ పట్టుకోలేం కాబట్టి కొన్ని రకాల స్పెషల్గా దుస్తులు తయారు చేస్తారు వీటి కోసం. వీటిని ప్రెషర్ కామెంట్స్ అంటారు. చాలా స్కార్స్కి దిస్ వర్క్స్ ఎక్సలెంట్. అంటే దిస్ గివ్స్ ఆల్మోస్ట్ 90% రిజల్ట్స్ వస్తాయి ఈ స్కార్తోని, ఈ ప్రెషర్ కామెంట్తోని. ఇది కాకుండా సిలికాన్ జెల్ అంటారు. సిలికాన్ జెల్స్ అనేది షీట్స్ లాగా వస్తుంది, మనకు లిక్విడ్ లాగా వస్తుంది. మనకి ఎప్పుడైనా ఆ స్కార్ మీద కనుక అది రాసుకున్నప్పుడైతే ఆ హార్డ్ స్కార్ స్లోగా సాఫ్ట్ అయిపోయి ఫ్లాట్ అయిపోతుంది. ఇది కూడా మనకు కనీసం 6 నెలల నుంచి 1 year జరిగే ప్రక్రియ, ఒక రోజులో కాదు ఇదంతా కూడా. సో స్కార్స్ కంప్లీట్గా ఎరేజ్ చేయకుండా దాని బిహేవియర్ని బట్టి మనకు రకరకాల ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో వైడ్ స్కార్ ఉంటుంది. అంటే ఫేస్ మీద ఒక చిన్న గడ్డి చాలా పెద్దగా మానిపోతుంది. అది దాన్ని మనం ఏం చేస్తామంటే స్కార్ రివిజన్ ప్రొసీజర్స్ అంటారు. అంటే ఆ లోపల ఉన్న స్కార్ టిష్యూ అంతా తీసేసి మళ్ళీ అడ్వాన్స్ చేస్తాం. దాన్ని టిష్యూస్ని అడ్వాన్స్ చేసి ఒక చిన్న లైన్ లాగా దాన్ని ఎక్కడో చోట ఏం చేస్తామంటే దాని షేప్ చేంజ్ చేసి కన్సీల్ చేసేస్తాం. దాన్ని కెమోఫ్లేజ్ అంటాం దాన్ని. ఆ డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి అది స్కార్ కనపడుతుంది. పూర్తి ఎరేజ్ ఎప్పుడు కాదు.
ఆ డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల మనం కొంతవరకు ఆ కనపడే ఆ ఆక్వర్డ్నెస్ కనపడని తగ్గడానికి ప్రయత్నం చేసుకోవచ్చు మనం దానికి. కొన్ని స్కార్స్లో సూపర్ఫిషియల్ స్కార్స్ ఉంటాయి, చిన్న చిన్న మన ఫైన్ మరకలు ఉంటాయి. వాటిలో ఏంటంటే మనకు లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ రోజుల్లో. CO2 ఫ్రాక్షన్ లేజర్స్ అంటారు, ఈ అబ్లేటివ్ లేజర్స్. వీటిలో ఏంటంటే ఆ పై స్కిన్ లేయర్ని కనుక మనం లేజర్తో కనుక మనం తొలగించినట్టయితే ఆ స్కార్ ఫామ్ అది పోయి మళ్ళీ న్యూ స్కిన్ వచ్చినప్పుడు ఆ స్కార్ కనపడడం అనేది తక్కువ జరుగుతుంది. ఇది కొన్ని ఇండికేషన్స్లో, అంటే మనకు ఆ ఇండికేషన్ బట్టి మనం కనుక రైట్ ట్రీట్మెంట్ కనుక చేసుకోగలిగితే ఈ స్కార్ విజిబిలిటీ అనేది చాలా వరకు తగ్గగలుగుతాం. మచ్చల తొలగింపు ప్రక్రియలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? స్కార్ అనేది సైడ్ ఎఫెక్ట్స్. బికాజ్ కొంతమందిలో స్కార్ ఫార్మేషన్ అనేది ఉండదు. వెస్ట్రన్ స్కిన్ అంటే మనకు ఇండియన్ స్కిన్స్కి వెస్ట్రన్ స్కిన్కి తేడా ఉంటుంది కొంచెం. వెస్ట్రన్ స్కిన్లో హీలింగ్ అంటే రేస్ బట్టి కొన్ని రేసెస్లో హీలింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు వెస్ట్రన్స్లో చేసిన కొన్ని సర్జరీస్ మన దగ్గర చేయలేము, ఎందుకంటే మన స్కిన్ హీలింగ్ చాలా బ్యాడ్, ఇండియన్ స్కిన్ స్పెషల్గా. వెస్ట్రన్స్లో స్కిన్ చాలా నీట్ హీల్ అవుతుంది. మీరు ఒక 1 year తర్వాత చూస్తే స్కార్ కనపడదు అసలు అక్కడ. మన స్కిన్స్ కొంచెం ప్రోన్. సో రేస్ బట్టి కొన్నిసార్లు ఆ ప్రొసీజర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది మనకు జీన్స్లో జెనెటికల్ మోడిఫికేషన్. అది సమ్ పీపుల్ బిహేవ్ వెల్, సమ్ పీపుల్ డజంట్ డూ బిహేవ్ వెల్. సో అది జెనెటికల్ బట్టి ఉంటుంది అది మనకు. అది ఏ వయసు వారికి మచ్చల తొలగింపు చికిత్స చేయించుకోవచ్చు? స్కార్ ట్రీట్మెంట్ అనేది మనకు ఏజ్తో పాటు కొన్నిసార్లు కొన్ని స్కార్స్ ఏజ్తో పాటు సెటిల్ అయిపోతాయి. చిన్నప్పుడు చిన్న స్కార్ పడింది అనుకో, జనరల్గా మనం అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ వెయిట్ అప్ టు దెర్ ఈస్ టీనేజ్. చిన్న స్కార్స్ అయితే, మరీ పెద్ద స్కార్ ఉంది, సోషల్లో ఎంబరాస్మెంట్ ఉంది, స్కూల్లో పోలేకపోతుందంటే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బర్న్ స్కార్స్ ఉన్నాయి, బర్న్ స్కార్ ఏంటంటే చేయి ఎత్తుకుపోతుంది, వాడు పని చేయలేడు, అప్పుడు మనం వెయిట్ చేయకూడదు. ఆ స్కార్స్ని మనం ఏంటంటే రిలీజ్ చేసేసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని స్కార్స్ మాత్రం మనం ఏజ్తో పాటు కొంత అది ఫేడ్ అయిపోయి తక్కువ కనపడతాయి కొంత ఏజ్తో పాటు. సో అన్ని స్కార్స్ మనం ఇమీడియట్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటికి వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది మనకు వెయిట్ చేసినప్పుడు కనుక అది కొన్ని ఏజ్ తర్వాత కనపడలేదు అనుకోండి, మనం వీ డోంట్ నీడ్ టు ఎనీ ప్రొసీజర్. అది అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది అంటే ఎక్స్ట్రా గ్రో అవుతుంది ఆర్ ఎక్స్ట్రా స్ప్రెడ్ అవుతున్నప్పుడు మాత్రం మనం బెటర్ ఇంటర్వ్యూన్ ఎర్లీ ఇంటర్వ్యూన్ చేస్తే బాగుంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి మనకు.